తర్వాత అమ్మగారు బాగా ఎంకరేజ్ చేశారు. నాన్నగారికి తెలియకుండానే కాంపిటీషన్స్కి వాటికి పంపించేవారు. అలా కాంపిటీషన్స్లో నా గొంతు విన్నారు రమేష్ నాయుడు గారు. ఆ తర్వాత అలాగే ఏదో ఒకసారి అన్నయ్యకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మేము అందరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. ఫ్లైట్ డిలే అయితే ఇలా పిల్లలు అందరం కూర్చొని పాడుకుంటున్నాం. చక్రవర్తి గారు వాస్ దేర్. ఆయన సరదాగా అడిగారు, ఒక పాట పాడతావా నా సినిమాలో అన్నారు. అప్పటికి మీరు ఇంకా పర్మిషన్ తీసుకోలేదు? లేదు లేదు, ఊరికే సరదాగా అడిగారు ఆయన, నేను పాడతాను అనేసాను అనమాట. అది అయిన తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆయన పిలిచారు, వచ్చి పాడతావా అమ్మ అని. ఫిబ్రవరి 22 అనుకుంటాను 1977 మార్పు చిత్రంలో ఫస్ట్ సాంగ్ పాడారు. ఇద్దరు కలిసి పాడిన పాట అంటారు ఇదే? ఆ సినిమాలో ఒకటే పాట. దానికి యాక్ట్ చేసింది కూడా డైరెక్టర్ తేజ గారు, చిన్నపిల్లడు. దాంట్లో ఆ పాట పాడనమాట. అంటే 77లో అది ఒక్క పాటే నేను పాడాను, తర్వాత పాడలేదు, వెళ్ళిపోయి 9th చదువుతున్నాను అప్పుడు. తర్వాత రమేష్ నాయుడు గారు నా పాట వినడం, అలా పాడటం. అన్నయ్యని అడిగితే తను ఏ లెవెల్కి పాడుతుందో నాకు తెలియదండి అని చెప్పేవారు. అంటే నిజంగా తనకు తెలియదు. తర్వాత ఒక్కసారి అన్నయ్య ఆర్కెస్ట్రాలో సింగర్కి ఒంట్లో బాగాలేకపోతే ఇంకెవ్వరూ దొరకక నైట్కి నైట్ నేను నెల్లూరులో సర్కారెక్కి గుంటూరులో కచేరీకి వెళ్ళాను అనమాట. అన్నయ్యతో ఫుల్ లెంగ్త్ ప్రోగ్రామ్ చేశారు. అప్పుడు అన్నయ్యకి పర్వాలేదు, తను పాడగలుగుతుంది. అప్పటి నుంచి తన ప్రోగ్రాంలో హాలిడేస్లో వచ్చి పాడుతుండేది. మార్పు తర్వాత 1 year చదువుకున్నాను. ఇంకా మధ్య మధ్యలో రికార్డింగ్స్కి చెన్నై రావడంతో డిస్కంటిన్యూ చేసేసి చెన్నైలో. మామూలుగా ట్రెడిషనల్గా ఇండస్ట్రీలోకి వచ్చేవారు మొదట కొన్ని ట్రాక్స్ కూడా పాడడం, ట్రాక్ సింగర్గా కూడా మంచి పేరు తెచ్చుకోవడం జరుగుతుంది. మీ కేసులో అలా అయిందా? అంటే మీరు ట్రాక్స్ పాడాల్సిన సందర్భాలు వచ్చాయా ఎప్పుడైనా? అంటే ట్రాక్స్ పాడాల్సిన సందర్భాలు రాలేదండి నాకు. కాకపోతే నేను రికార్డింగ్స్లో పాడాను. ఎందుకంటే అన్నయ్య ఏమనేవారంటే ఎక్స్పోజర్ ఉంటుంది నీకు, అంటే అన్ని విషయాలు తెలుస్తాయి, టైమింగ్కి ఎలా అందుకోవాలో తెలుస్తుంది, అవన్నీ తెలుస్తుంది కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. ఎవరన్నా రికార్డింగ్లో ఒక బిట్టు పాడాలి అని పిలిచినా కూడా నేను పాడను అని చెప్పకు, ఏ అవకాశం వచ్చినా వాడు, అప్పుడు నీకు తెలుస్తుంది, అసలు అన్నీ తెలుస్తాయి. మీరు ఎవరన్నా ఇప్పుడు చాలా సినిమాల్లో వింటూ ఉంటే వెనకాల నా వాయిస్ తెలుస్తుంది. తెలిసే కొన్ని సినిమాలు మేఘ సందేశంలో వెనకాలంతా పాడాను నేను. అలాగే శంకరాభరణం, వీటిలో వింటుంటే మీకు బాగా ఎక్కువ తమిళ్లో కూడా పాడాను నేను. అలాగే రికార్డింగ్స్ అన్నిట్లో పాడాను.